హాయ్ ఫ్రెండ్స్, హాయ్, హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? ఎండలకి వీడియోలు తీయాలంటే చాలా కష్టంగా ఉంది. హాట్ సమ్మర్ కదా. వీడియోలు కూడా సరిగా చేయలేము. ఎనీహౌ, ఈ సండే మీకు ఒక చక్కటి యథార్థ కథతోటి మీ ముందుకు వచ్చేసింది మీ హిమబాల. మరి కథ చాలా చాలా వాల్యుబుల్ స్టోరీ. ఇది కథ చాలా మంచి మెసేజ్నిచ్చే కథ. మరి కథ విషయానికి వస్తే, రెస్పెక్ట్ వర్కింగ్ ఉమెన్, ప్లీజ్ రెస్పెక్ట్ వర్కింగ్ ఉమెన్ అనే కథని మీ ముందుకు తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల ఈ సండే రోజున. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ సండే. మరి కథలోకి వచ్చేద్దాం. నిన్న హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నప్పుడు చూశాను. తను కేవలం 18 ఏళ్ళు ఉంటాయేమో. బహుశా చదువుకుంటూ హోటల్లో సర్వర్గా పనిచేస్తుందనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ సార్ అని తానే చిరునవ్వుతో పలకరించి నా ఆర్డర్ తీసుకొని పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ ఆర్డర్ కూడా తీసుకోవడానికి. నేను హోటల్ అంబియన్స్ చూస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటే ఆ సన్నని మ్యూజిక్ని డిస్టర్బ్ చేస్తూ పెద్ద పెద్ద అరుపులు మొదలయ్యాయి పక్క టేబుల్ దగ్గర. ఆ గొడవ ఏంటి అని గమనిస్తే, అంటే స్పూన్ తీసుకురమ్మంటే ఈ అమ్మాయి ఒకే స్పూన్ తీసుకొచ్చిందిట. బుద్ధి లేదు నీకు? నలుగురం ఉన్న టేబుల్ దగ్గర 4 తేవాలన్న కామన్ సెన్స్ లేదా అని కోపంతో ఊగిపోతూ స్పూన్ అవతలకి విసిరేశాడు ఓ మధ్య వయసు వ్యక్తి. ఆ అమ్మాయికి కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి. మొహమంతా ఎర్రగా కందిపోయింది. కానీ ఆ అవమానాన్ని, బాధని తల దించుకొని మింగుకొని వెళ్ళి మిగిలిన 3 స్పూన్లు తీసుకొచ్చి సారీ సార్ అని చెప్పి చిరునవ్వుతో వెళ్ళిపోయింది ఇంకో ఆర్డర్ తీసుకోవడానికి. అదే అమ్మాయి నా దగ్గర బిల్ తీసుకోవడానికి వచ్చినప్పుడు నేను అడిగాను, ఏమ్మా బాధ అనిపించలేదా మీకు కస్టమర్లు ఇలా రూడ్గా బిహేవ్ చేసినప్పుడు అని. తను ఇలా చెప్పింది. అనిపిస్తుంది సార్, నేను మనిషినే కదా. నేను 10 సంవత్సరాలు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. అప్పుడు ఏడ్చాను. మా ఆస్తులు పోయాయి. బంధువులు కూడా రావడం మానేశారు. అమ్మకి లోకం తెలీదు. రోజు ఏడుస్తూనే ఉన్నాం. అయినా నన్ను అమ్మ కూరగాయలు అమ్ముతూ చదివిస్తుంది. తనకు నేనే లోకం. తనకు కొంత సాయంగా నిలబడదామని ఈ హోటల్లో ఇలా పనిచేస్తున్నాను. మాలాంటి వాళ్ళ కుటుంబాల్లో ఏడుపు, బాధ ప్రతిరోజు ఉంటాయి. వాటిని మేము దిగమింగుకొని వచ్చి ఇలా పనిచేస్తాం. బహుశా ఇక్కడికి వచ్చే కస్టమర్లు కూడా అంతేనేమో. వాళ్లకు ఎక్కడో ఏదో బాధ ఉండే ఉంటుందేమో. అందుకే ఇలా మా మీద చిన్న చిన్న వాటికి కూడా కోపం చూపిస్తారు. ఇవి మాకు కామనే సార్ అని అదే చిరునవ్వుతో వెళ్ళిపోబోతుంటే నేను అడిగాను, తల్లి ఒక్క మాట, ఏమవుదాం అనుకుంటున్నావు పెద్దయ్యాక అంటే తను ఇచ్చిన సమాధానం, నాకు ఏదో అవ్వాలని ఏమీ లేదు సార్. మా అమ్మని బాగా చూసుకోవాలి అంతే, నేను బతికినంత కాలం అంతే సార్ అని బిల్ తీసుకుని వెళ్ళిపోయింది ఆ బంగారు తల్లి. ఇంటి నుండి బయటికి అడుగు పెట్టి పనిచేస్తున్న చాలామంది ఆడపిల్లలకు ఏదో ఒక బలమైన బాధతో కూడిన కారణం ఉండొచ్చు. వీలైతే వాళ్ళతో మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించుదాం. మనలో చాలామంది తల్లిదండ్రులు, అత్తమామలు ఇచ్చిన ఆస్తులు చూసుకొని పొగరు, అహంకారంతో ఇలాంటి సొంతంగా కాళ్ళ మీద నిలబడే వాళ్ళని చూసి ప్రయత్నం చేసే వాళ్ళని చిన్న చూపు చూస్తారు. అలాంటి వాళ్ళ వారసత్వ సంపద ఇలాంటి అమ్మాయి కాలిగోటికి కూడా సరిపోదు అని చెప్పే ఈ చక్కటి మెసేజ్ఫుల్ కదా. మరి నాకైతే కళ్ళనీళ్ళు తెప్పించేసింది. దయచేసి మీరందరూ కూడా మీ కామెంట్స్ని నాకు షేర్ చేస్తారనుకుంటున్నాను. నచ్చితే దయచేసి రెస్పెక్ట్ వర్కింగ్ ఉమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే. మీ అభిమాన హిమబాల.